అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రమ్య బండి. నేను అంక్ర హాస్పిటల్స్లో పిల్లర్ న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం మైగ్రేన్ హెడేక్ గురించి తెలుసుకుందాం. మైగ్రేన్ హెడేక్ అనే పేరు చాలా కామన్గా రొటీన్గా వినే ఉంటాం మనం ఇప్పటి నుంచో. వీళ్ళకి తెలిసిన వాళ్ళలోనూ చుట్టాల్లోనే ఎవరో ఒకరికి ఉండే ఉంటుంది అన్నట్టు. జనరల్గా ఎక్కువ పెద్దవాళ్ళకే వస్తుంది. పిల్లల్లోకి కూడా వస్తుందా అంటే అవును, పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తుంది కూడా. జనరల్గా మరీ చిన్న పిల్లల్లో అయితే బిలో 5 years అయితే జనరల్గా రాదు. అరౌండ్ 6-7 years పిల్లల నుంచి ఈ మైగ్రేన్ హెడేక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. మనము జనరల్గా మైగ్రేన్ అంటే ఏం వింటాము, 1 side హెడేక్ వస్తుంది అని వింటాం. మనం 1 side హెడేక్ అంటే ఇంకా మైగ్రేనే అన్నట్టు. కానీ పిల్లల్లో అలాగా 1 side రావాలని ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది పిల్లల్లో బోత్ ద సైడ్స్ వస్తుంది. జనరల్గా ఈ ఏరియాస్లో చెప్తారు. సో 2 sides కూడా వచ్చినా కూడా మైగ్రేన్ అవే ఛాన్స్ ఉంటుంది పిల్లల్లో. పెద్దవాళ్ళలాగా 1 side రావాల్సిన పని ఏం లేదు. సరే, ఇవి వస్తే పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు, ఎట్లా వస్తాయి? జనరల్గా ఎలా స్టార్ట్ అవుతుందంటే చిన్న హెడేక్ లాగా స్టార్ట్ అయ్యి అది బాగా ఎక్కువైపోయి ఇంకా పిల్లలు ఎట్లా అంటే ఇంకా నేను నిద్రపోతాను కొంచెం సేపు, అప్పుడే సెట్ అవుతుంది నాకు అనే స్టేజ్కి వస్తారు. కొంతసేపు పడుకుని లేచిన తర్వాత ఫ్రెష్ అవుతారు. కొంతమంది పిల్లల్లో అలా ఉంటుంది. కొంతమంది పిల్లలు ఏమవుద్దంటే హెడేక్తో పాటు వామిటింగ్ స్టార్ట్ అవుతాయి. కొంచెం వాళ్ళకి కళ్ళు తిరిగినట్టు, కొద్దిగా ఎవరైనా సౌండ్ చేస్తే చిరాకు, విసుగు రావటము అట్లా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ ఏడుస్తారు కొంతమంది, బాగా పెయిన్ వస్తుంది అని ఏడవటం. అది కూడా కొంచెం పడుకున్న తర్వాత తగ్గుతుంది. కొంతమందికి ఏమో 1-2 daysలో తగ్గుతుంది. కొంతమందికి ఇమీడియట్గా పడుకుని లేచిన వెంటనే తగ్గుతుంది. ఏదైనా కానీ పడుకుని లెగిస్తే ఈ హెడేక్ అనేది కొంత తగ్గుతుంది. అదొకటి మనకి మేజర్ పాయింట్ దీనిలో, ఈ మైగ్రేన్ అనే దానిలో. తర్వాత కొంతమంది పిల్లలకి నాకు వచ్చేస్తుంది అని ముందే తెలుస్తుంది. కళ్ళ ముందు కొద్దిగా డిఫరెంట్గా కనిపించడం, లేకపోతే వాళ్ళకి కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, కొంతమందికి చాక్లెట్ పడకపోవటము, లేకపోతే కొంతమంది ఎండ పడకపోవటము అట్లా ఉండే అవకాశాలు. వాళ్ళకి కొంత ఏజ్ వచ్చే కొద్దీ వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, నాకు ఫలానా పడట్లేదు అన్నట్టు. అది మనం మేజర్గా చూస్తాం. సో కొంత వాంతులు రావటము, హెడేక్, ఈ సౌండ్, లైట్ ఇరిటేషన్ అనేది ఈ మైగ్రేన్లో పార్ట్ లాగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత కాంప్లికేటెడ్ మైగ్రేన్స్ కూడా కొన్ని ఉంటాయి. దానిలో ఏమవుతుందంటే వాళ్ళకి ఒక సైడ్ కొద్దిగా సౌండ్స్ ఒక్కొక్కసారి వినిపించటము, లేదు అంటే కొద్దిగా కాలు చేయి వీక్నెస్ వచ్చినట్టు అనిపించటము, అట్లాంటివి కూడా ఉంటాయి. కాకపోతే వేరేవన్నీ మనము లేవు అనుకున్న తర్వాత ఇది మైగ్రేన్ అని నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత మెయిన్గా మైగ్రేన్లో చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మైగ్రేన్ ఫ్యామిలీస్లో నడుస్తూ ఉంటుంది. అంటే ఒక చైల్డ్ మైగ్రేన్ అని మనం డయాగ్నోస్ చేయాలి అంటే ఫ్యామిలీ హిస్టరీ కంపల్సరీగా ఉండాలి పాజిటివ్గా. ఫ్యామిలీ హిస్టరీ లేదనుకోండి, అంటే ఇంట్లో వాళ్ళకో కొద్దిగా పెద్దమ్మలకు, పిన్నిలకు, బాబాయ్లకు ఎవరికైనా లేదు, అసలు ఎవరికీ లేదు అన్నప్పుడు మనం కొద్దిగా కేర్ఫుల్గా ఇది మైగ్రేనా అని చూసుకుని డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ అంత కామన్ అనమాట. సో ఎవరో ఒక పెద్దవాళ్ళకో, అమ్మకో, నాన్నకో, తాతలకు ఎవరికో ఒకరికి హెడేక్స్ ఉన్నాయని. సపోజ్ ఎవరికి హెడేక్స్ లేవు, కానీ కొంతమందికి బస్ పడకపోవటం, ప్రయాణాలు పడకపోవటం అనేది సహజంగా చూస్తూ ఉంటాం. అంటే బస్సు, కారు పడకపోవటం. ఫ్యామిలీలో ఆ హిస్టరీ ఉన్నా కూడా ఈ జీన్స్, మైగ్రేన్ జీన్స్ అవి కొంచెం రిలేటెడ్. సో అది మనం పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ కింద తీసుకోవచ్చు. అప్పుడు కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు అనమాట, ఆ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే. జనరల్గా అలా ఉంటుంది. ఎగ్జామినేషన్ అంటే పిల్లవాడిని చూసినప్పుడు మనకి జనరల్గా అంతా బాగానే ఉంటుంది. కళ్ళ మూమెంట్స్ కానీ, రియాక్షన్స్ కానీ, బ్లడ్ ప్రెషర్స్ కానీ అన్నీ బాగానే ఉంటాయి. అలా మనకి పర్టికులర్గా నడకలో తేడాను, ఇంకో తేడా ఉంటే అప్పుడు మనం వేరే కారణాలు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది, మైగ్రేన్ కాకుండా. తర్వాత మైగ్రేన్ ఒకసారి మనం డయాగ్నోస్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మైగ్రేన్లో ఫస్ట్ ఎప్పుడైతే హెడేక్ స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మనము ఇచ్చిన ట్రీట్మెంట్ బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆల్రెడీ ఒకసారి పెయిన్ స్టార్ట్ అయిపోయి బాగా సివియారిటీ వెళ్ళిన తర్వాత మనం ఎక్కువ డోస్ ఆఫ్ మెడికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ పాయింట్ నేను మెయిన్గా పేరెంట్స్కి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకు అంటే, మన పిల్లలకి హెడేక్ అని చెప్పిన వెంటనే మనం మందు వేసామనుకోండి, ఆ రిజల్ట్ చాలా క్విక్గా ఉంటుంది. వాళ్ళు అంత సఫర్ కాకుండా ఈజీగా బయటకు వస్తారు. నెక్స్ట్ డే స్కూల్ మిస్ అవ్వటం, లేకపోతే హోంవర్క్ చేసుకోలేకపోవటం, అలాంటివన్నీ మిస్ అవుతాయి. సో మనకి స్టార్టింగ్ ఆఫ్ ద పెయిన్లోనే నొప్పి వచ్చిన వెంటనే ఏవైతే మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారో అవి యూస్ చేసేస్తే బాగుంటుంది ఎఫెక్ట్. కొంతమంది పిల్లలకి చాలా అరుదుగా, కొంతమందికి బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఐవి మెడికేషన్స్ ఏమైనా అవసరమైతే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమంది పెద్దవాళ్ళకి మీకు ఐడియా ఉండి ఉంటుంది ఎవరికైనా, రోజు వారీగా వేసుకునే మెడికేషన్స్ కూడా కొంతమందికి ప్రిస్క్రైబ్ చేస్తారు. రొటీన్గా అయితే అది మనం చేయము. ఎప్పుడు చేస్తాము అంటే, ఇంకా నెలకి ప్రతి వారానికి 3 సార్లు వస్తుంది హెడేక్,
బాగా సివియర్గా ఉంటుంది, స్కూల్ మిస్ అయిపోతున్నారు, వచ్చినప్పుడు అసలు ఏ మందు వేసినా పని చేయటం లేదు, అడ్మిషన్ వరకు అవసరం పడుతుంది, అట్లాంటి అనుకున్న పిల్లల్లోని అది యూజువల్గా 12 years 13 years కొద్దిగా ఆ టీనేజ్ గ్రూప్ వాళ్ళకే మనం రోజు వేసుకునే మెడిసిన్స్ ఇస్తాము. అదర్వైజ్ రొటీన్గా అయితే మనం అవి ప్రిస్క్రైబ్ చేయము. కేస్ టు కేస్ బేసిస్ అవసరం అనుకున్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే అవసరం ఉండదు. తర్వాత హెడ్ఏక్స్ వస్తున్నాయి అని సరే డాక్టర్ పిల్స్ ఇచ్చారు అని చెప్పేసి ఆ పిల్స్ ఎక్కువ వేసేసుకున్నారు అనుకోండి, అంటే వారంలో 3-4 సార్లు వాడేయటము, నెలలో 10-15 సార్లు 15 సార్లు అట్లా వాడేయటం ఉందనుకోండి, యాజ్ సచ్ అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. మనం మెడిసిన్ ఆపేసిన వెంటనే 2-3 days గ్యాప్ ఇచ్చిన వెంటనే ఈ మెడిసిన్ ఏదైతే అంటే మందు ఏదైతే ఓవర్గా వాడటం వల్ల, ఓవర్ యూసేజ్ వల్ల కూడా విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే వాడి సడన్గా ఆపేస్తే మళ్ళీ బాడీ హెడ్ఏక్ వస్తుంది అనమాట. అది మైగ్రేన్ కిందకి రాదు, మెడికేషన్ ఓవర్ యూస్ హెడ్ఏక్ కింద వస్తుంది. కానీ మైగ్రేన్ ఉన్న వాళ్ళలో కామన్ కాబట్టి చెప్తున్నాను. సో అలాగా ఎక్కువగా కూడా వాడకూడదు. మీ డాక్టర్ని సంప్రదించాలి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే, ఎక్కువ వాడాల్సిన అవసరం పడుతుంది అంటే. సో అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ జనరల్గా అడే క్వశ్చన్ ఏంటంటే, మైగ్రేన్కి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా? మైగ్రేన్కి పర్మనెంట్ సొల్యూషన్ లాగా ఒక డ్రగ్ ఇచ్చేస్తే తగ్గిపోయేది ఏమీ ఉండదు. కాకపోతే మైగ్రేన్ చాలా లైఫ్ స్టైల్ డిపెండెంట్, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ డిపెండెంట్. అంటే ఏంటి, మనకి ఏదైనా స్ట్రెస్, కొంతమంది నేను చెప్పాను కదా, కొంతమంది చాక్లెట్స్ పడకపోవడం, అలా కొంతమంది కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి. అది మనం కనిపెట్టుకుని ఆ సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేసుకోవటము, స్ట్రెస్ ఇన్ లైఫ్ జనరల్గా స్ట్రెస్ తగ్గించుకోవటము, అట్లాంటివి బాగా హెల్ప్ అవుతాయి, మనకి మైగ్రేన్ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అవన్నీ మనం మెయిన్గా, మనకి మెడికల్ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో మెడికల్ కాని ట్రీట్మెంట్ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేసుకోవటం కానీ అంతే ఇంపార్టెంట్. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకేమన్నా ఫర్దర్ మీకు డౌట్స్ లేకపోతే క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ.